హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు కథలోకి వెళ్దాం. చదువుతున్నది శోభారెడ్డి. కానీ ఏం చేయటం, ఇక లాభం లేదనిపించింది. అమ్మ పెరుగు గిన్నె కోసం లోపలికి వెళ్ళినప్పుడు నాన్నగారు ఇటు చూడండి, ఇదేమిటో చెప్పండి అంటూ అన్నంలో మెడ్రాస్ అనే అక్షరాలు రాశాను. నాన్నగారితో పాటు సారథి కూడా నేను రాస్తున్న వైపు చూశాడు. నాన్నగారికి వెంటనే గుర్తుకొచ్చినట్టు లేదు. అర్థం కానట్టు చూస్తూ ఏంటిది అన్నారు. మెడ్రాస్. కుతూహలంగా చూస్తున్న సారథి తను కనిపెట్టేసినట్టుగా అనేశాడు. మెడ్రాసా? ఓ అవును కదూ, మెడ్రాస్, నేను మర్చిపోయాను అన్నాడు నాన్న. నేను కన్నార్పకుండా ఆయన వైపు చూశాను. ఆయన గుర్తుకొచ్చినట్లు తలూపాడు. సారథి మా ఇద్దరే ధోరణి ఏమిటో బొత్తిగా అంతుపట్టని వాడిలా విచిత్రంగా నా వైపు నాన్నగారి వైపు మార్చి మార్చి చూడసాగాడు. మెడ్రాస్ ఏమిటి అంది అమ్మ పెరుగు తెచ్చి మాకు వడ్డిస్తూ. నాన్నగారు తలగొక్కున్నారు. ఒక్కసారి నా వైపు చూసి పెరుగు కలుపుకుంటూ, మీనా నాతో ఎల్లుండి మెడ్రాస్ వస్తుందంట, నేను వద్దంటే వినటం లేదు. ఆయన అడిగిన తీరు నాకు చాలా ఆశాభంగం కలిగించింది. ఒళ్ళు మండిపోయింది. నా పోరు పడలేక మొక్కుబడి తీర్చుకోవటానికి ముక్కును పెట్టుకుని అప్పచెప్పినట్లుగా ఉన్నాయి ఆ మాటలు. నాన్నగారి ధోరణి చూస్తే అసలు నేను నెమ్మలూరు వెళ్ళడం అనేది ఆయనకే ఇష్టం లేనట్టు అనిపించింది. అమ్మ నా వైపు తిరిగి అవునా అంది. నేను భయపడుతున్నట్టు కళ్ళు రెపరెపలాడించి చూశాను. తర్వాత అన్నం కెలుకుతూ చిన్న గొంతుకుతో ఎంతో భయభక్తులున్నదానిలా, అవును మమ్మీ, ఇక్కడ చాలా బోరుగా ఉంది. 2 రోజులు అలా తిరిగొస్తే ఆ పైన ఎలా ముగించాలో తెలియక మింగేసినట్టు కావాలని మాటలు మింగేశాను. అమ్మ ఏమనుకుందో ఏమో, నా వైపు ప్రేమగా చూసింది. దానికేం భాగ్యం అంది. సారథి వైపు తిరిగి, మీకు కూడా వీలుంటుందా? వీలుంటే ఇద్దరూ సరదాగా వెళ్ళండి. అక్కడ నుంచి తిరుపతి వెళ్ళి దర్శనం చేసుకురావచ్చు. అందరూ పెళ్ళి అయిన తర్వాత వెళితే మీరు ముందే వెడుతురు గాని అంది నవ్వుతూ. నేను గతుక్కుమన్నాను. సారదా మాతోనా? అతను నా వైపు చూశాడు. నా గుండెల్లో రాయి పడ్డట్టయింది. సారథి మాతో రావటం, నేను నెమ్మలూరు వెళ్ళాలనుకున్న క్షణాలు, తప్పనిసరిగా అతనితో కలిసి తిరగటం, ఏడుపు ముఖంతో ఉస్సురుమంటూ హైదరాబాద్ తిరిగి రావటం, ఇవన్నీ చకచకా సినిమాలో రీలులా నా కళ్ళ ముందు తిరిగినాయి. నా వైపు చూసిన సారథి అన్నం కలుపుకుంటూ, ఊహో నాకు వీలు కాదు, ఇంకెప్పుడైనా వీలుంటే చూస్తాను అన్నాడు. అమ్మయ్య, నా గుండెల మీద నుంచి పెద్ద బరువు దింపినట్టయింది. అమ్మ సగం నిష్ఠూరంగా సగం నవ్వుతూ అంది. చూశారా, ఎంతైనా ఆ తండ్రి కూతుళ్ళు ఇద్దరూ ఒకటి. ఎవరైనా తల్లితో ముందర చెప్పి తండ్రిని అడగమంటారు. మాకు అంతా వ్యతిరేకం ఉంది. ఆవిడ మాటల్లో ఏదో నిస్సహాయతత్వం, ఒంటరితనం ప్రతిధ్వనించాయి. సారథి అమ్మ వైపు సానుభూతిగా అర్థం చేసుకుంటున్నట్టుగా చూశాడు. నిజానికి మమ్మీ అతని దగ్గర కోరుకుంటున్నది అదేనేమో అనిపించింది నాకు. భోజనాలు అయిన తర్వాత అమ్మ ఒక్కపొడి ఇచ్చి సారథికి నాన్నగారికి ఇవ్వమంది. న్యూస్ టైం అవడంతో నాన్నగారు రేడియో దగ్గరికి వెళ్ళారు. సారథికి ఒక్కపొడి ఇవ్వటానికి అతని వైపు వెళ్ళాను. నేను అందించిన భరణిలో నుంచి ఒక్కపొడి తీసుకోబోతున్న అతను ఆగి, కనీసం థ్యాంక్స్ అయినా చెప్పకూడదా నాకు అన్నాడు. ఆ కంఠంలో చాలా నిష్ఠూరత్వం, ఆశాభంగం ప్రతిధ్వని చేయాలని అతను చేస్తున్న ప్రయత్నం నాకు తెలుస్తూనే ఉంది. థ్యాంక్సా? ఎందుకు? నేను తెల్లబోయినట్టు తలెత్తి చూస్తూ అడిగాను. నీతో మెడ్రాస్ రాకుండా మానేసినందుకు. నేను పట్టుబడ్డదానిలా చూశాను. అతను నవ్వుతూ అన్నాడు. అవును, మరి నా ఉద్దేశాలేమిటో తెలుసుకోవాలనే ప్రయత్నం నువ్వు ఎలాగూ చేయటం లేదు. కనీసం నేనైనా నీ మనసేమిటో గ్రహించుకోకపోతే ఎలా? ఏమిటది? ఇంతలో అక్కడికి వచ్చిన అమ్మ యథాలాపంగా అడిగింది. ఏం లేదు, నేను తనతో మెడ్రాస్ రానంటున్నానని మీనా కోపం వచ్చింది అన్నాడు ఒక్కపొడి తీసుకుంటూ. పోనీ వెళ్ళకూడదు? అమ్మ మరోసారి అడుగుతున్నట్టుగా అంది. ఊహు, వీలు కాదు. సారీ మీనా, ఏమనుకోవద్దు. నా మీద కోపం పెట్టుకోకుండా హాయిగా తిరిగిరా అన్నాడు. అమ్మ నా వైపు అతని వైపు ఆనందంగా సంతృప్తిగా చూసింది. ఎందుకంటే సారథి అమ్మా నాన్నగారుల ముందు డైరెక్ట్గా నాతో మాట్లాడడం ఇదే మొదటిసారి. నాకు సారథిని చూస్తే అమ్మ దొంగ అనిపించింది. అయితే అతని పట్ల నా విముఖత్వం కనిపెట్టేశాడన్నమాట. కాను నన్ను గెలుచుకోవాలని, తనను గుర్తించేలా చేసుకోవాలని ఏ ఒక్క చిన్న ప్రయత్నం చేయడే. నాకేం అవసరం అన్న నిరసన భావమా? ఇది నాకు చాలా అసంతృప్తిగా అనిపించింది. నిజంగా అతని మనసులో నా పట్ల అనురాగం అనేది ఉంటే ఇలా పట్టనట్టు ఊరుకుంటాడా? లేక నాకు ఇష్టం ఉన్నా లేకపోయినా అతని భార్యనవుతాను కదా అనే అహంకారమా? ఈ ఊహ మరీ భయంకరంగా అనిపించింది. మద్రాసులో నేను ఎక్కిన ట్రైన్ రోజు కంటే 4.5 గంటలు ఆలస్యంగా బెజవాడ చేరింది. నాన్నగారు నన్ను రాత్రి రైలు ఎక్కించే ముందు, మీనా జాగ్రత్త సుమా, పిల్లవగానే బయలుదేరి వచ్చేయి అన్నారు. అప్పటికి ఆయన అలా హెచ్చరించటం ఇది 4వ సారి.
అలాగే నాన్నగారు అన్నాను. నెమ్మలూరులో కమలాన్ని పిల్లని నువ్వు ఇంకా ఎవరెవరిని చూడాలనుకుంటున్నావో అందరినీ చూసేసిరా, ఇదే ఆఖరిసారి నువ్వు వెళ్ళటం. నేను అలాగే అన్నట్టు తలూపాను. సూట్ కేస్ జాగ్రత్త, నువ్వు అదమరిచి నిద్రపోయావంటే ఎవరైనా చేత పట్టుకుపోతారు. నాన్నగారి అప్పగింతలు చూస్తే నాకు నవ్వు వచ్చింది. ఆయన చెప్తున్న ప్రతిదానికి అలాగే అన్నట్టు బుద్ధిమంతురాల్లా తలూపాను. నేను ఫస్ట్ క్లాసులో ప్రయాణం చేస్తాను, నాకేం భయం లేదమ్మా. ఆయన వినలేదు. పట్టుబట్టి థర్డ్ క్లాసులో, అది కూడా కాకుండా లేడీస్ కంపార్ట్మెంట్లో ఎక్కించారు. రాత్రంతా నాకు రైలులోనే నిద్ర పట్టనే లేదు. ఒక పక్క కన్ను మూస్తే సూట్ కేసు ఎవరైనా ఎత్తుకుపోతారేమోనని భయం, రెండో పక్క నెమ్మలూరుని గురించిన ఆలోచనలు. నేను ఇలా హఠాత్తుగా వాకిట్లో వెళ్ళి నిలబడగానే వాళ్ళు ఎంత ఆశ్చర్యపోతారో నాకు తెలుసు. రాజు సంభ్రమంగా వచ్చి నన్ను హత్తుకుపోతుంది. అత్తయ్య పిల్లలు కూడా ఆనందపడతారు. ఎక్కడో ఏ పనిలోనో ఉన్న కృష్ణ ఏ మదో వెళ్ళి వదిన వచ్చిందని చెప్పగానే నమ్మలేనట్టుగా చేస్తున్న పనిని వదిలి బయటకు వస్తాడు. ఇద్దరం ముఖాముఖి నిలబడతాం. అతను నిజమా అన్నట్టు ఇంకా అలాగే చూస్తూ ఉంటాడు. నేను సగర్వంగా చూస్తూ అంటాను, రాజు మీ చెల్లయ్యే కాదు, నా అత్తయ్య కూతురు కూడా, అందుకే వచ్చాను. ఆ విధంగా ఏవేవో ఆలోచనలు రూపు తెచ్చుకుని కళ్ళ ముందు కదులుతూ ఉండటంతో అసలు నిద్రే పట్టలేదు. అసలు మామూలుగా అయితే తెల్లవారేసరికి బెజవాడ చేరుకోవాల్సిన ఎక్స్ప్రెస్ ఈరోజు నేను ఎక్కానని దానికి తెలుసు కాబోలు. ఏ పనిలోనైనా ఆలస్యం అంటే నాకు మరీ చిరాకు అని కూడా దానికి తెలుసునేమో. నన్ను ఏడిపించి ఆట పట్టిస్తున్నట్టుగా తీరుబడిగా నెమ్మదిగా 4:30 గంటలు ఆలస్యంగా చేరింది. రాత్రంతా నిద్ర లేకపోవడంతో ప్రయాణం అనుకున్న దానికంటే ఆలస్యం అవడంతో నాకు బడలెక్క అనిపించసాగింది. రైలు ప్లాట్ఫామ్ మీదకు వచ్చి ఆగగానే 2-3 కూలీలు కూలీ అని అరుస్తూ లోపలికి జొరబడ్డారు. అప్పటికే చాలా ఆలస్యం అయిపోయిందని చిరాకు పడుతూ విసుక్కుంటున్న కొంతమంది వాళ్ళను చూడగానే మాది మాది తీసుకో అంటూ సామాన్లు అందించేశారు. కొంచెం లోపలగా ఉండిపోయిన నాకు ఇంకెవరినైనా చూడాల్సిన అవసరం ఏర్పడింది. ఇంకో 2 ఆడవాళ్ళు కూడా నాతో పాటు కూలీ కోసం చూస్తూ నిలబడ్డారు. ఎండగా అనిపించడంతో నేను బ్యాగ్లో నుంచి కూలింగ్ గ్లాసెస్ని తీసి పెట్టుకున్నాను. కిటికీలో నుంచి వంగి దూరంగా పోతున్న ఒక రైల్వే కూలీని ఏ కూలీ అని పిలిచాను. వాడికి నా మాట వినిపించలేదులా ఉంది. వెనక్కి తిరిగి చూడకుండా అటే పోయాడు. అంతా రణగణధ్వని, ఒక్కటే జనం. ఏ కూలీ చప్పట్లు సరుస్తూ పిలిచాను. ఎస్ మేడం, వెనక నుంచి వినిపించింది. నాకెంతో సుపరిచితమైన ఆ స్వరం వినగానే ఉలిక్కి పడ్డట్టయిన నేను తిరిగి చూశాను. వెంటనే నా కళ్ళు పత్తికాయల్లా అయినాయి. నా ఎదురుగా కృష్ణ నిలబడి ఉన్నాడు. ఇద్దరం క్షణంసేపు ఒకరినొకరు చూస్తున్నట్లుగా నిలబడిపోయాం. నువ్వా అన్నాను నమ్మలేనట్టుగా చూస్తూ. జీ హుజూర్ తమాషాగా తల వంచి అభివాదం చేసినట్టు చేశాడు. నేను వస్తున్నట్టు నీకెలా తెలిసింది? విస్మయంగా అడిగాను. నిన్న రాత్రి కల వచ్చింది. తమాషా చేయకు, నిజం చెప్పు. తమరు దిగండి ముందు, పైబెర్త మీద ఉన్న సూట్ కేసు అందుకుంటూ అన్నాడు. ఎక్కడి వాడివి నువ్వు, తలుచుకుంటే తల కింద ఉన్నట్టు ప్రత్యక్షమవుతున్నావు అన్నాను నిష్ఠూరంగా. నిజంగా నాకు తెలియదు సుమా అన్నాడు చిరునవ్వుతో. ఆ నవ్వులో కొంటితనం నా గుండెలు స్పందించేలా చేసింది. ఇద్దరం దిగాం. పెట్టి నువ్వు పట్టుకోవడం ఎందుకు, కూలీని పిలు అన్నాను. చిత్తం, తమరు ఇవ్వదలుచుకున్న కూలీ ఏదో నాకే ఇవ్వండి, పేదవాడిని. చాలా హుషారుగా ఉన్నావే ఈవేళ. ఒప్పుకుంటున్నాను అన్నాడు. అతనితో కలిసి ఆ సందడిలో ఆ ప్లాట్ఫామ్ మీద అలా చకచకా నడుస్తూ వెళ్ళడం నాకు సరదాగా, ఆనందంగా, తీయటి అనుభూతిలా అనిపించసాగింది. అతను ఇంత అరమరికలు లేకుండా చనువుగా, ఆత్మీయంగా మాట్లాడటం చూడడం ఇదే మొదటిసారి నాకు. ఇద్దరం ప్లాట్ఫామ్ దాటి వస్తుండగా మరోసారి అడిగాను, నిజం చెప్పు, నేను వస్తున్నట్టుగా నీకెలా తెలిసింది? నువ్వు ఇంకెవరి కోసమో వస్తే నేను కనిపించాను, అవునా అన్నాను. ఏం కాదు, అక్షరాల నీకోసమే వచ్చాను. ఎప్పుడూ లేదు, కేవలం నన్ను ఏడిపించడానికి అన్నట్లుగా ఈరోజు రైలు ఇన్ని గంటలు ఆలస్యంగా వచ్చింది. నిరీక్షణ అనేది ఇంత బాధగా, ఇంత అద్భుతంగా ఉంటుందని నాకింతవరకు తెలియదు. అతని మాటల్లో నిరీక్షణ అనే పదం నాకు గూఢార్థంగా తోచింది. అతని వైపు చూశాను, అతను నా వైపు చూశాడు. ఇద్దరి పెదవుల మీద చిరునవ్వు కదిలింది. నేను వెంటనే మూతి ముడుచుకుంటూ అన్నాను, పో, నువ్వు వచ్చేసి నా బంగారు కల కాస్త నాశనం చేసేశావు. ఏమిటి? కృష్ణ ఆశ్చర్యంగా నా వైపు తిరిగాడు. నేను హఠాత్తుగా కనిపించాలని, మిమ్మల్ని అందరినీ ఆశ్చర్యంలో ముంచి లేపాలని ఎన్నెన్నో అనుకుంటూ వచ్చాను. అన్ని ఆలోచనలు వేస్ట్, కృష్ణార్పణం.
నేను కూడా సరిగ్గా ఇదే అనుకున్నాను. స్టేషన్కి వస్తున్నానని నీకు తెలియదు కదా, నన్ను చూసి తెల్లబోతావనుకున్నాను. నేను ఓపిగ్గా ఇక్కడ నిలబడి ఎదురుచూసి నీ గంటలన్నీ రామార్పణం. ఇదిగో నన్ను ఎక్కిరిస్తున్నావా? చిరుకోపంగా అన్నాను.